నిద్ర పట్టిన రాత్రులు అలాగే ఉండిపోయాయి. వెల్లెలుకలు పడుకొని తిరిగే ఫ్యాన్ చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు అలాగే జారిపోయాయి. డిన్నర్ తడిసిపోయింది, సూర్యోదయం అయింది. నిద్రలేని రాత్రులతో గడిపాను, పసుతో గడిపాను, ఖాళీ కడుపుతో గడిపాను, చినిగిన గుడ్డలతో గడిపాను, సమాజంతో వెసిరివేయబడి వేలువేయబడి గడిపాను. సమాజానికి అవసరం లేదంట, నీకేమైనా అవసరమా? ఇదే నీ ప్రశ్న అయితే, నీ కొరకే సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభువారు చేయి పట్టుకొని కన్నీరు తుడిచి నీ గాయాల కడిగి నీ జీవితాన్ని మార్చి శాపము నుండి ఆశీర్వాదానికి, శూన్యము నుండి క్షేమములోనికి, కరువులో నుండి సమృద్ధిలోనికి, కన్నీటిలో నుండి నవ్వులోనికి, దుఃఖంలో నుండి కృంగుదల పరిస్థితిలో నుండి సమాధానంలోనికి తీసుకురావాలని కోరుతున్నాడు. ప్రొఫెసర్ ఇలాగన్నాడు, ఐ డు నాట్ బిలీవ్ గాడ్, ఐ బిలీవ్ సైన్స్. సైన్స్ని నేను నమ్మతా, దేవుని నేను నమ్మను. అంతలో ఒక విద్యార్థి అడిగాడు, ఎందుకు సార్ అని అంటే, అప్పుడు ఈ ప్రొఫెసర్ అన్నాడు విద్యార్థితో, డూ యూ బిలీవ్ దట్ ఈవిల్ ఎగ్జిస్ట్? చెడ్డ అనేది ఉందని నీవు నమ్ముతున్నావా? అవును నమ్ముతున్నా. అప్పుడు ఆ ప్రొఫెసర్ అడిగాడు, దేవుడు అంతా సృజించినాడు అంటారు కదా, నమ్ముతున్నావా? నమ్ముతున్నా. మంచి నమ్ముతున్నా. చెడ్డ కూడా దేవుడు సృజించినాడా? స్టూడెంట్ వాజ్ ఫిక్స్డ్. చెడ్డను దేవుడు సృజించలేదంటే మరి చెడ్డ ఎందుకుంది? పాపం ఎందుకుంది? ఎందుకు దోషము, అసూయ ఇవన్నీ ఎందుకున్నాయి? ఇవన్నీ దేవుడు చేయలేదన్నారు కదా. క్లాస్ అంతా పిన్ డ్రాప్ సైలెంట్లో. అప్పుడు వెనక బెంచ్లో ఉంటారు కదా కొంతమంది స్మార్ట్ పీపుల్, కొంతమంది వెనక బెంచ్లో కూర్చుంటారు, కొంతమంది అందరు కాదు. ఆ వెనక బెంచ్లో ఉన్న వాళ్ళంతా స్మార్ట్, ముందు బెంచ్లో ఉన్న వాళ్ళంతా డల్ అని కాదని అర్థం. అప్పుడు ఒక విద్యార్థి లేసి అడిగాడంట, సార్ ఐ డూ బిలీవ్ గాడ్, ఐ డూ బిలీవ్ సైన్స్. నేను దేవుని నమ్ముతాను, సైన్స్ని నమ్ముతాను. మీరు అడిగిన ప్రశ్నకు నేను ఇప్పుడు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను. ఎట్లంటే ప్రశ్నతోనే. దట్స్ కాల్డ్ అపాలజెటిక్స్. ఒక ప్రశ్న వేసిన తర్వాత మనకు జవాబు చెప్పడం కాదు. జవాబు అంటే ప్రశ్న వేయడమే. యేసుప్రభు నా అడిగినారు, నీవే అధికారం చేత పాపాలు క్షమిస్తున్నావు అని. మనలాంటి వాళ్ళు అయితే ఏం లేదండి, పోలీస్ స్టేషన్లో తీసుకొని వచ్చినాను పర్మిషన్, అందుకనే పాప క్షమాపణ చెప్పేస్తున్నానండి, దేవుని యొద్ద నుండి వచ్చినానండి, ఇదిగో ఆర్డర్ చూడండి, కావాలంటే సాఫ్ట్ కాపీ కూడా నా స్మార్ట్ ఫోన్లో ఉంది, చూసారా అని అంటాం. యేసుప్రభు మనలాంటి బుద్ధిహీనుడు కాదు. ఆయన అన్నాడు, అప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను యొక్క బాప్తిస్మ ఎక్కడి నుండి వచ్చింది? ఆన్సరింగ్ ద క్వశ్చన్ విత్ ద క్వశ్చన్ ఈజ్ ఎ ఇంటలెక్చువల్ వే ఆఫ్ డీలింగ్ విత్ questioning people. That's called apologetics. That's called a hi-fi way of reasoning, convincing them what truth is all about. సత్యం అంటే ఏమో వారిని ఒప్పించి క్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చినాం. అందుకే అపోస్తల కార్యాలు మీరు గమనించినారు, పౌలు సమాజ మందిరంలో ఉండి లేదా స్కూల్లో ఉండి గ్రీకులతోనూ రోమీలతోనూ యూదులతోనూ దేవుని యొక్క వాక్యముల గురించి తర్కించుచు, బోధించుచు, ఒప్పించుచు ఉండాను. అందరూ తర్కం చేయలేరు, ఓన్లీ పౌలు లాంటి స్టేటస్ కలిగిన వాళ్ళు చేయగలరు. కానీ పేతురు తర్కం లేదు. ఆయన నేరకు రావడం, చెప్పేయడం, పోతూ ఉండడం, అది కొంతమంది చేస్తారు. పౌలు అలా కాదు, నేరుగా వచ్చి చెప్పగలడు, తర్కం మాట్లాడాలంటే మాట్లాడగలడు, అద్భుతాలు. పాల్ హ్యాజ్ ఎ మల్టీఫేసెడ్ మినిస్ట్రీ. అప్పుడు యవనస్తులు లేసి అడిగాడు, క్వశ్చనే. ఇప్పుడు మీరు అన్నారు కదా, డస్ గాడ్ క్రియేటెడ్ ఈవిల్? దేవుడు చెడు సృజించినాడా? అప్పుడు అబ్బాయి అడిగినాడు, డస్ కోల్డ్ ఎగ్జిస్ట్? డూ యూ బిలీవ్ దిస్? చలి ఉందని మీరు నమ్ముతున్నారా? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. మీరు ఎంత డీపు స్మార్ట్ ఇంటెలిజెన్స్ అని నాకు తెలియదు. రెండో ప్రశ్న ప్రొఫెసర్ని అడిగాడు ఆ విద్యార్థి, డూ యూ బిలీవ్ దట్ డార్క్నెస్ ఎగ్జిస్ట్? చీకటి ఉందని మీరు నమ్ముతున్నారా? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. అగైన్ యు ఆర్ స్మార్ట్. బట్ మీ స్మార్ట్నెస్కి పుస్తకాలు ఇవ్వలేను నేను. ఇప్పుడు ఆ విద్యార్థి అడిగాడు, ఈ రెండు ఎస్ చెప్పారు కదా మీరు, సార్ డూ యూ బిలీవ్ దట్ దెర్ ఈజ్ ఈవిల్ ఎగ్జిస్ట్? చెడ్డ కూడా ఈ సమాజంలో ఉందని మీరు నమ్ముతున్నారా?
ప్రొఫెసర్స్ మైండ్ వాజ్ బ్లాంక్. ఈడేంటి రైట్ తీసుకొని వచ్చినాడు నన్ను అని అనుకున్నాడు. అప్పుడు విద్యార్థి ఇలాగ చెప్పడం ఆరంభించినాడు. ఏమని చెప్పినాడంటే, ఇప్పుడు వినండి. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ కోల్డ్ ఎగ్జిస్. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ డార్క్నెస్ ఎగ్జిస్. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ ఈవిల్ ఎగ్జిస్. అంటే చలి ఉన్నది అనేది లేదు, చీకటి ఉంది అనేది లేదు. అంటే చీకటి లేదు, చలి లేదు, చెడ్డు లేదు. హౌ డు యు డిఫెండ్ దిస్? చూస్తూనే ఉన్నాం కదా బ్రదర్, చీకటి లేదంటారు. చలి చూస్తూనే ఉన్నాం కదా బ్రదర్, చలి లేదంటారు. చెడు చూస్తూనే ఉన్నాం కదా బ్రదర్, చెడు లేదంటారు. అప్పుడు ఆ యవనస్తుడు ఇచ్చిన లాజిక్ ఏంటంటే, cold cannot be measured by anything. Cold is measured in terms of temperature. 13 డిగ్రీలకు పడిపోయింది, 10 డిగ్రీలకు పడిపోయింది, 20 డిగ్రీలకు పడిపోయింది. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ హీట్. దట్ ఈస్ టెంపరేచర్. When there is a temperature drop, you call it as a cold. When there is a temperature rise, you call it as a summer. ఉష్ణోగ్రత తగ్గిపోతే చలి అంటాము, ఉష్ణోగ్రత పెరిగితే వేడి అని అంటాము. చలి లేదు. ఇట్ ఈస్ ఆల్ ద టెంపరేచర్ దట్ కంట్రోల్స్ ఎదర్ ఇట్స్ ఎ కోల్డ్ ఆర్ ఎ హాట్. అబ్సెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కోల్డ్, ప్రెజెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ హాట్. డూ యూ బిలీవ్ దిస్? ద క్లాస్ వాజ్ పిన్ ఆఫ్ సైలెన్స్. క్లాస్ అంతా మౌనం అయిపోయింది. ఇప్పుడు ఆ విద్యార్థి రెండవ ప్రశ్నకు జవాబు చెప్పడానికి ప్రయత్నం చేసిన. మీరు చీకటి ఉందని నమ్ముతున్నారు. వాట్ ఈజ్ ఇట్? చీకటి, absence of light. Nothing is measured with chikati. There is no instrumentation that can measure the darkness, but there are instruments to measure the light. లైట్ ఆఫ్ చేస్తే చీకటి వస్తుంది, లైట్ వేస్తే చీకటి పోయింది. ఎక్కడ పోయింది? ఇక్కడే ఉంది కదా మరి. Coming to your third fundamental question, you said that God created evil. I say that evil is nothing but the absence of good. And that good is God, because the Bible says God is God. The whole class was filled with too much of applause. ప్రొఫెసర్ ఏం చేయాలో తెలియలేదు, అలాగే నిలబడి స్తబ్దుడై చూస్తూ వచ్చినాడు. పిల్లలంతా యవనస్తుని దగ్గరికి వెళ్ళారు, షేకండ్ ఇచ్చినారు. వాట్ ఎ మార్వెలస్ ఇంటర్ప్రిటేషన్. సార్ అన్నాడు, రేపటి నుండి నేను క్లాసుకి రావట్లేదు, ఎందుకంటే నన్ను మించినోడే అనుకున్నాడు, వాడే ప్రొఫెసర్. మీకు ప్రొఫెసర్ కెనాట్ ప్రూవ్ దట్ దేర్ వాజ్ నో గాడ్. దేవుడు లేడనేది ప్రొఫెసర్ ప్రూవ్ చేయలేకపోయాడు. ఒక విద్యార్థి దేవుడు ఉన్నాడని ప్రొఫెసర్ ఎదుట పిల్లలందరూ ఎదురు ప్రూవ్ చేశాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ విద్యార్థి పేరే ఆల్బర్ట్ ఐన్స్టీన్, ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన శాస్త్రవేత్త. ఆయన ప్రభువుని ఎరిగినవాడు, ప్రభు కొరకు జీవించినవాడు. దేవుడు అభిషేకించి జ్ఞానం ఇచ్చి గొప్ప కార్యాలు చేసేవానిగా చేశాడు. ఒక చిన్నవాడు ప్రపంచానికి నా భూతో నా భవిష్యత్. నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్, నెవర్ ఫర్ ఎవర్. దేవుడు మనల్ని కూడా అలాగ సిద్ధం చేయాలని కోరుతున్నాడు. ఆల్ కెనాట్ బికమ్ ఐన్స్టీన్స్, ఆల్ కెనాట్ బికమ్ జాన్ న్యూటన్స్. అందరు మనం ఐన్స్టీన్లు కాలేము, అందరు న్యూటన్లు కాలేము, అందరు రూదర్ఫోర్డ్ కాలేం, అందరు చార్లెస్ కాలేం, అందరూ థామస్ ఆల్వా ఎడిసన్లు కాలేం. అయితే దేవుడు మనకున్న పరిమితిలో మనల్ని నిలబెట్టి వాడుకోవాలని కోరుతున్నాడు. యేసుని అంగీకరించవా? నీకున్న మిడిమిడి జ్ఞానము చేత దేవుడు లేడని, దేవుడికి దూరం అయ్యామని, లేకపోతే రకరకాలుగా తలస్తూ దేవుడు ఉంటే నాకు చూపించు అంటావు కదా. నేను ఒక్క ప్రశ్న నీకు అడగాలని కోరుతున్నా. దేవుడు ఉంటే నాకు చూపించన్నావు. ఐ వాంట్ వన్ అట్లీస్ట్ సింగిల్ ఎవిడెన్స్ దట్ యూ కెన్ ప్రూవ్ దట్ దెర్ ఈజ్ నో గాడ్. ఇఫ్ యూ గివ్ ఎ సింగిల్ ఎవిడెన్స్ దట్ దెర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దెన్ ఐ గివ్ ఎన్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు ప్రూవ్ ద ఎగ్జిస్టెన్షియలిజం ఆఫ్ గాడ్. దేవుడు లేడంటానికి నువ్వు ఒక్క ఉదాహరణ చూపిస్తే, దేవుడు ఉన్నాడంటానికి ఎన్ని ఉదాహరణలైనా చూపించవచ్చు. కనుక ఓ యవనస్తుడా,
నువ్వు చాలా తెలుసు అనుకుంటున్నావు, ఏం తెలియదు. యేసులో నా దగ్గర క్షమాపణ పొందు. ఒలీవ ఆకును దేవుడు వాడుకొని నోహ యొక్క ఓడలో ఉన్న వారంతా బయటకు వచ్చి ఉపయోగకరంగా దేవుడు చేయాలని కార్యం చేశాడు. నీ జీవితాన్ని మార్చాలని కోరుతున్నాడు. మునికోలకి ఎదురుతనతో ఎంతకాలం జీవించాలని కోరుతున్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందేదరు. రెండవది చూస్తామా? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం, 2 Kings chapter 5 verse 2 and 3, verses 2 and 3. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాలు. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయిందిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్న దాన్ని చెరగొన తీగ, అది నయమాను వారికి పరిచారం చేయించుండెను. అది షోమ్రోన్లో నన్ను ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను. అతను నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగును బాగు చేయనంత నిజమానురాలితో అనెను. ఈ కథ అంతా మనకు తెలుసు. సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను గొప్ప పరాక్రమశాలి. దేశానికి విజయం తీసుకుని వచ్చుట్లో కీలకమైన పాత్ర పోషించినాడు. అన్నీ బాగున్నాయి, కానీ ఆయన కుష్ఠరోగం ఉంది. అది ఎంత ప్రయత్నం చేసినా బాగా కాలేదు. నేను కొన్ని ప్రశ్నలు అడగవచ్చా మిమ్మల్ని? ప్రశ్నలు అడిగేంతటి వాడిని కాదు, వాక్యం మీద మీ మనసు కేంద్రీకరింప చేయడానికి ఇది ఒక చిరు ప్రయత్నం. బైబిల్లో ఎన్ని సందర్భాల్లో కుష్ఠరోగుల ప్రస్తావన వచ్చింది? కుష్ఠరోగం అనే పదం కాదు, కుష్ఠరోగులు. మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, పాత నిబంధనలు ఎంతమంది కుష్ఠరోగులు? చరిత్ర అంటే సందర్భాలు. మూడో ప్రశ్న, కొత్త నిబంధనలో ఎన్ని సందర్భాల్లో కుష్ఠరోగుల గురించి ప్రస్తావన ఉంది? మూడో ప్రశ్న, బైబిల్లో రాయబడిన మొదటి కుష్ఠరోగి ఎవరు? ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న, మన మాట అయిపోయినా కాదా? తొందరగా చెప్పేది ముగిస్తాం. అమ్మా, క్వశ్చన్ పేపరు ప్రార్థన చేసుకొని చదువుకోండి. ప్రార్థన చేసుకోకుండా చదువుకుంటే ఇట్లే ఉంటుంది. ఇచ్చిన వెంటనే చదువుతుంటారు. నేను అడిగింది ఎంతమంది అని నంబర్ చెప్పేది తేలిక, పేర్లు చెప్పేది తేలిక. వై డూ కాంప్లికేట్ థింగ్స్? పరీక్షల్లో కూడా అంతే, జీవితంలో కూడా అంతే. గోరుతో పోయేదానికి గొడ్డలు ఎందుకు తెచ్చుకుంటారు? తేలిగ్గా పోయేదానికి ఎందుకు? ఎంత 10, 20, 30, 40, 50 ఈ నంబర్ చెప్పేది తేలిక. మిరియాము, నయమాను ఇవన్నీ చెప్పేది తేలిక. ఐ వాంట్ టు మేక్ థింగ్స్ వెరీ సింపుల్, నాట్ ఇంట్రికేట్. ఓకే, మీరు ఒక చిరు ప్రయత్నం చేస్తారనే, మీకు తెలియదని కాదు, నాకంటే మీకు ఎక్కువ తెలుసు. యు ఆర్ స్మార్టర్ దాన్ మీ. మీరు చెప్తారా, నేను చెప్పనా? నేనే చెప్తాను. మీరు చిన్నిచ్చి నువ్వు చెప్పకూడదు, ఎందుకంటే మీకు నోబెల్ ప్రైజ్ పోతుంది. కనీసం మీరు గెస్ చేస్తే ఆ దగ్గరికన్నా, కనీసం ఆ ట్రాక్లోనన్నా ఉన్నారా? అసలు ట్రాక్కి మనకేం సంబంధం లేదా? గూడ్స్ బండి మాదిరి పోతుందా పక్కన? అమ్మా, టోటల్ చెప్పేయండి. ఎన్నో 20, 30, 40, 50 ఏదో ఒకటి చెప్పేయండి నంబర్. ఇంత ఒకళ్ళు ఒకటి చెప్పి నీ పడికి తగిలింటుంది కదా. ఎవరు చెప్పరా? ఓకే, నేనే చెప్తా. కనీసం 9 సందర్భాలు బైబిల్లో ఉంటాయి. పాత నిబంధనలో 6, కొత్త నిబంధనలో 3. పాత నిబంధనలో మొదటి కుష్ఠరోగి ఎవరు? మోషే. నిర్గమకాండం 4వ అధ్యాయం, ఆయన చేతి కుష్ఠం వచ్చింది. మీరు మోషే కుష్ఠరోగి అంటే నమ్మరు కదా? అయ్యా, ఎట్లా నమ్మాలి బ్రదర్? సరే, ఇప్పుడు ఈ కుష్ఠరోగి మీదకి వచ్చింది, బాగాలేదు. ఒక చిన్నది ఆయన ఇంట్లో ఉంది. ఇజ్రాయెల్ దేశంలో నుండి తీసుకొని వచ్చినారు. భూమి మీద చిన్నవి 4 కలవు, అయితే మిక్కిలి జ్ఞానం కలిగినవి. ఎవరు జ్ఞానాలు?
ఎవరు జ్ఞానులు? ఇంత పుస్తకాలు చదివేవాళ్ళ? యాపిల్ ఐపాడ్ పట్టుకొని, మొబైల్ ఫోన్ పట్టుకొని, లేకపోతే కంప్యూటర్ పట్టుకొని తిరిగేవాళ్ళ? ఎవరు జ్ఞానులు? సర్టిఫికెట్లు సంపాదించేవాళ్ళ? బైబిల్లో రాయబడింది. చాలా రకాలైన డెఫినేషన్లు ఉన్నాయి జ్ఞానాలకి. ఒక్క డెఫినేషన్ ఏంటంటే, ఎందరూ అనేకులను యేసుప్రభు వైపు త్రిప్పుదురు, వారు ఆకాశ మండలంలోని నక్షత్రముల వలె, జ్ఞానుల వలె ఉంటారు. కనుక ఈ చిన్నదాని యొక్క జ్ఞానం ఏంటంటే, నా యజమానుడు ఇశ్రాయేలు దేవుని ప్రవక్త దగ్గర ఉండాలని కోరుతున్నాను, అక్కడికి పంపిస్తే బాగుంటుందని వాళ్ళ యజమానురాలకు చెప్పింది. నేరుగా వాళ్ళ యజమాని దగ్గరికి వచ్చి చెప్పలే. మనం చెప్పిన మాట వేరే వాళ్ళు నమ్మాలంటే వాళ్ళకి మన మీద కాన్ఫిడెన్స్ ఉండాలా లేదా? ఉంటేనే కదా. ఈ అమ్మాయి పాశ్చాత్య దేశంలో, పరాదేశంలో ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉంది. బట్ అదే సమయంలో దేవునికి సాక్షిగా కూడా ఉంది. అదే వయసులో మనం ఉన్నప్పుడు ఎలాగ ఆలోచిస్తాం? ఇలాగ బందీగా కాకుండా, చెరలో కాకుండా, దాస్యంలో కాకుండా మిమ్మల్ని చదవటానికి ఏదో ఒక హాస్టల్కి పంపించింటారు. చైనా విద్యా సంస్థలు మీకు తెలుసు కదా, తెలుసా తెలియదు? చైనాలో చదివేవాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? చైనా విద్యా సంస్థలు అంటే CHI అంటే చైతన్య, NA అంటే నారాయణ. చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో చదివేవాళ్ళని చైనాలో చదివేవాళ్ళు అంటాం ముద్దుగా. అక్కడికి మన పిల్లలు ఇంటర్మీడియట్కు దేనికో పంపిస్తే వెళ్ళినప్పటి నుండి ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఇక్కడ బాగాలేదు, భోజనం బాగాలేదు, పిల్లలు బాగాలేరు, రూమ్లో బాగాలేదు, టీచింగ్ బాగాలేదు, అది బాగాలేదు, నేను వచ్చేస్తా, నేను రావాలా మీరు వస్తారా, నేను రావాలా మీరు వస్తారా, నేను రావాలా మీరు వస్తారా. ఇంకా భార్య భర్తకు ఫోన్ చేసి, ఏమంటే పాప ఫోన్ చేసింది, బాబు ఫోన్ చేసాడు, ఏమంటా రావాలా వస్తారా అని అడుగుతున్నాడు. అంటే మొన్నే కదా వెళ్ళింది, అప్పుడే వెళ్ళిండి, దసరా సెలవులు అయిపోయి వారం కూడా కాలేదు, అప్పుడే వస్తారా రావాలంటే అక్కడే కూడా మనం సంక్రాంతి సెలవులకు రమ్మని చెప్పు, లేదా క్రిస్మస్కి రమ్మని చెప్పు. బాధపడుతున్నాడండి, ఏడుస్తున్నాడండి. ఇంకా ఆమె ఒక క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మీరు రాకపోయినా నేనన్నా పోయి చూసి వస్తా, ఉండలేకపోతున్నా. బ్లాక్మెయిలింగ్. నువ్వు పోయింది చదువుకోవటానికి పోయావు, పూటికి ఎట్లా గుర్తుంది నీకు ఇంట్లోనా? నీ మిషన్ మర్చిపోయి, యు ఫర్గాట్ యువర్ మిషన్. You are there for the purpose of the Lord to bring some into the saving knowledge of Jesus Christ. కొంతమందికి నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ చదువు ద్వారా యేసుని పరిచయం చేయడానికి దేవుడు నిన్ను 2 ఏళ్ళో 3 ఏళ్ళో 4 ఏళ్ళో అక్కడికి తీసుకుని వెళ్ళాడు. అది నువ్వు మర్చిపోయావు. అమ్మ నాయనే గుర్తొస్తున్నామ్మా, నువ్వు పిలిపే గుర్తొస్తుంది, నీ వంటే గుర్తొస్తుంది, అంతా నువ్వే గుర్తొస్తున్నావమ్మా. అక్కడ దాకా ఎందుకు వెళ్ళావు? మరి ఇక్కడే ఉండొచ్చుగా. యోసేపు అలాగ అనుకున్నాడు అనుకో, షద్రక్ మెషక్ అలాగ అనుకున్నారు అనుకో. ఇలాగ ఈ చిన్న అమ్మాయి కూడా అనుకున్నాను, ఇక్కడ తీసుకుని వచ్చి పడేశారు, అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు ఇలాగ జరుగుతుంది? మా అమ్మ నాన్నకు దూరం అయిపోయాను, ఒంటరి దాన్ని అయిపోయాను, అసలు నా బతుకు ఏమి ఇలాగైపోయింది, నన్ను ఎందుకు? ఏడ్చి 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 ఇట్లాంటి వాళ్ళు అంతా ప్రభుకి ఎలాగ సాక్షులుగా ఉంటారండి? సిగ్గుపోతే చెప్పుకోవటానికి క్రైస్తవులు. దే లాస్ట్ దేర్ మిషన్. నాకు తెలుసు చాలామంది స్టూడెంట్స్ ఎప్పుడు ఇంటికి పరిగెత్తదామా ఎదురు చూస్తారు. నేను తిరుపతిలో దాదాపు 20 ఏళ్ళ దాకా చదువుకున్నా. నేను యూత్ మీటింగ్ తీసుకునే దినాల్లోన మొట్టమొదట ఒక 20 మందితో యూత్ మీటింగ్ స్టార్ట్ చేసిన ప్రతి ఆదివారం. తర్వాత అదంతా ఇంత దావానంలో దాదాపు మంది నిండిపోయేట 100 పైనే అయినారు. వాడు అంత సింపుల్ వాళ్ళు కాదు. మెడికోస్, ఇంజనీర్స్, అగ్రికల్చర్ స్టూడెంట్స్, పారామెడికల్ స్టాఫ్, మాస్టర్ స్టూడెంట్స్, PG స్టూడెంట్స్, ఆల్ క్రీమ్. కొంతమంది ఏం చేస్తారు, సెలవులు వస్తాయి కదా, ఆదివారం అంటే సెకండ్ సాటర్డే అది ఇది, వాళ్ళు ఎప్పుడు దగ్గర ఊర్లో వెళ్ళిపోవటానికి రెడీగా ఉంటారు. నేను వాళ్ళకి కఠినంగా చెప్పాను, వై ఆర్ యూ హియర్ ఆన్ ద క్యాంపస్? క్యాంపస్లో ఎందుకున్నావు? చదువుకొని సర్టిఫికేట్ తీసుకుని పోవటానికి. దానికి చదువు ఇంత దూరం రావాలన్నా? ఆన్లైన్లో చదువుకోవచ్చు కదా, కరస్పాండెన్స్ కోర్స్ చదువుకోవచ్చు కదా, అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది కదా. ఇక్కడ దేవుడు ఎందుకు తెచ్చాడు తెలుసా? నువ్వు సాక్షిగా ఉండటానికి, నువ్వు యేసుని గురించి ఇతరులకు పరిచయం చేయటానికి, యేసు ప్రభు యొక్క పరిమళ వాసన ఇతరులకు చెప్పటానికి. అది నువ్వు మర్చిపోయి సోమవారం నుండి శుక్రవారం దాకా క్లాసులు అటెండ్ అయిపోయి, శుక్రవారం రాత్రి తిరిగి మీ ఊరు వెళ్ళిపోయి, మళ్ళీ సోమవారం వచ్చి మళ్ళీ సోమవారం నుండి శుక్రవారం దాకా క్లాసులు అటెండ్ అయ్యి, వాట్ ఈస్ ద ఆల్ ఫర్ దిస్?
ఎందుకు ఇదంతా? 70 ఏళ్ళు బతికి కడప కొరక? 70 ఏళ్ళు బతికి జీవితం కొరక? దేవుడు ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అక్కడ ఉంచినాడు. హాస్టల్లో కానీ, రూమ్లో కానీ. కొంతమంది ఈ గట్టి హెచ్చరికలు అంగీకరించి ఆగిపోయారు. ఎందుకు ఉండమన్నాను వాళ్ళని అని అంటే, మీరు మందిరికి రావడం కాకుండా వేరే వాళ్ళని కూడా తీసుకురావాలి. మీరు వెళ్ళిపోతే మీ రూమ్మేట్లు రారు, మీ పక్కన రారు, ఇరుగు పొరుగు రారు. మళ్ళీ మీరు సోమవారం వస్తారు, ఎవ్రీథింగ్ బికమ్ ఫ్రెష్. 2 ఏళ్ళు అయిపోతే కళ్ళు మూసుకుని కళ్ళు ఏడ్చేలాగా, 4 ఏళ్ళు అయిపోతాయి, 5 ఏళ్ళు అయిపోతే మెడిసిన్. దాని తర్వాత బయటికి పోయిన తర్వాత ఏం చేసావు అక్కడ ఆ ఇన్స్టిట్యూట్లో? చదువుకొని వచ్చానండి, ఇది కూడా డిగ్రీ. హూ నీడ్స్ యువర్ డిగ్రీ? 60 ఏళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత నీ సర్టిఫికెట్లు బజ్జీలకు కూడా పనికిరావు. యు గాట్ మై పాయింట్? రిటైర్డ్ అయ్యేదాకా నీ సర్టిఫికెట్లకు విలువ, తర్వాత ఆధార్ కార్డు కన్నా విలువ ఉంది, కానీ నీ పిహెచ్డికి దేనికి విలువ లేదు. ఆ విలువ లేని దాని కొరకు ఇంత ప్రయాసమా? ప్రభు ఇస్తాడు అది ఎట్లో. మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉంటారని ప్రభు చెప్పాడు కదా, వాగ్దానం ఇచ్చినాడు. దాన్ని మర్చిపోయి దీన్ని పట్టుకున్నాం, తోకను పట్టుకొని ఆలాడుతున్నారు చాలామంది బిలీవర్స్. ఈ అమ్మాయి అలాంటి రకం కాదు. దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చినాడని అనుకుంది. చిన్న వనరులకు టార్గెట్ పెట్టలేదు. ఒక్కసారి కొడితే ఈయన కుంభస్థలాన్నే కొట్టాలా. నా పక్కనున్న మా ఇంట్లో పాపకి చెప్తాం సువార్త అనుకోలేదు, పక్కనున్న పాపకి చెప్తామని అనుకోలేదు, ఇరుగు పొరుగు పాపలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సండే క్లాస్ నేర్పిస్తామని అనుకోలేదు. కొడితే ఈ యజమాని యొక్క ఇంటినే ప్రభు కొరకు సంపాదించాలి. దిస్ ఈజ్ మై టార్గెట్. చీమ ఎలిఫెంట్ని ఢీకొంటుంది. భూమి మీద చిన్నవి 4 కలవు, దాంట్లో చీమలు ఉన్నాయి. మనం ఏమనుకుంటాం? మనం ఏం చెప్తామండి వాళ్ళకి? మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందండి, వాళ్ళు వస్తారండి, మన మాటలు ఎవరు వింటారండి? నువ్వు చెప్పేవన్నీ వాస్తవమే, ఎందుకంటే నీకు యేసు ప్రభుతో సరైన లింక్ లేదు. సిగ్నల్స్ రావట్లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒకే పాయింట్ ఉంది, రక్షణ పాయింట్. ఇంకా 3 పాయింట్లు కావాలా? అపోస్తలుల కార్యాలు 2:42 4 పాయింట్లు ఉంటే మీకు తెలుసా తెలియదు? 5 పాయింట్లు ఉంటాయా? ఎందుకు 4? 5 ఉండొచ్చుగా, 3 ఉండొచ్చుగా. ఓ మీ చిన్నవి 4 గలవు. అమ్మ యజమానురాలకు చెప్పింది, నా యజమానుడు ఇశ్రాయేలీల దేవుడైన ప్రవక్త దగ్గర ఉండాలని నేను కోరుతున్నాను. ఆయన బాగుపడతాడో లేదో అని చెప్పలేదు. ఇంకా దానియేలు, షద్రక్, మేషక్ ఇట్లాంటి వాళ్ళంతా మమ్మల్ని దేవుడు అగ్నిగుండంలో తీసుకుని వెళ్తే రక్షించినా పర్వాలేదు, రక్షిస్తే పర్వాలేదు, రక్షించకపోయినా కూడా అటు చెప్పినారు. కానీ ఈ అమ్మాయి అలాగ చెప్పలేదు. బాగుపడితే బాగుపడతారు, లేకపోతే లేదంటే చాలామంది ఆయన దగ్గరికి వెళ్ళి బాగుపడ్డారు, మీరు కూడా ట్రై చేయండి అని చెప్పలేదు. నా యజమానుడు బాగుపడును. ఆమె నమ్మింది. రోగగ్రస్తులైన వారికి ఎక్కడ విషమంత నిరీక్షణ కనిపించినా అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. పాపపు రోగంతో ఉన్న మానవునికి విషమంత నిరీక్షణ కల్పించిన యేసు వైపు మరలించడం చాలా ప్రాముఖ్యం. బహుశా ఆమె ఆయనకి ఎప్పుడు చెప్పిందో తెలియదు. యజమానురాలు ఆయనకి చెప్పింది. ఆయన ఖచ్చితంగా అడిగింటాడు, ఎవరు చెప్పారు నీకు అక్కడికి వెళ్ళాలని? అయ్యో ఎవరు చెప్పారు ఏంటంటే, మన ఇంట్లో ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మాయి చెప్పేసింది. పోయి అమ్మాయి మాటలే నువ్వు నమ్మితివే, మనమేంటి అమ్మాయి ఏంటి? ఒకవేళ అమ్మాయి ఏం స్టార్ట్ చేసిందో తెలుసా? మనం వాళ్ళకి శత్రువులు కదా. అమ్మాయిని ఇలాగ మనం పరదేశంలో ఉండటానికి లేదా బందీగా తీసుకుని వచ్చినాం కదా, ఇప్పుడు మనల్ని ఇజ్రాయెల్ దేశానికి పంపించి నన్ను అక్కడ చంపేస్తుందేమో టార్గెట్. నీకు అర్థమైందే? ఆడవాళ్ళు అంటారు కానీ అమాయకులు, అందుకని అన్నీ నమ్మేసినాము. అలాగే నెగిటివ్గా చెప్పలేదు ఆయన, అన్నీ సిద్ధం చేసుకున్నాడు. వెళ్ళి ఆ ప్రవక్త దగ్గర నిలబడినాడు. ఆ ప్రవక్త బయటకు వచ్చి, ఎవరైనా అదే కదా, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే డాక్టర్ మనల్ని చూసి చేయి పట్టుకొని పల్స్ చూసి గుండె ఊపిరి అది ఇది అన్నీ చూసి అన్నీ నార్మల్గా ఉన్నాయమ్మా, విటమిన్స్ రాసిస్తాను, టానిక్లు కూడా రాసిస్తాను, రెగ్యులర్గా వాడండి, దేని గురించి స్ట్రెస్ తీసుకోవద్దండి, రోజు వాకింగ్ చేయండి, ఎప్పుడు నవ్వుతుండండి, సంతోషంగా ఉండండి, అంతా బాగా అయిపోతారు. 3 నెలల తర్వాత వచ్చి కనిపించండి, ఫీజు ఇచ్చిపోండి. దీని కొరకు అంత దూరం పోతారు, అంతే కదండి. ఈ ప్రవక్త దగ్గరికి వచ్చేస్తాడేమో అని అనుకుంది. ఆయన దూరం నుండి ఒక 12 పంపించినాడు. ఆయన కూడా కాదు, మీరు వెళ్ళి వర్ధన నదిలో స్నానం చేయాలంటండి అని వచ్చి చెప్పాడు. ఈయనకు చిరాకెత్తింది.
నేను సైన్యాధిపతి, ఇంత దూరం వస్తే వచ్చి నా దగ్గర నా తల మీద చేయబెట్టి రోగం ఎక్కడుందో అక్కడంతా చేయబెట్టి ప్రార్థన చేస్తాడేమో, లేకపోతే ఇంకేమైనా చేస్తాడేమో అని నేను అనుకుంటే యోర్దాను దగ్గరికి వెళ్ళి స్నానం చేయమంటాడా? మా దేశంలో లేవా ఏంటి? అక్కడికి వెళ్ళి నేను స్నానం చేస్తుంటే కదా. ఇలాగో రౌద్రుడైనట్లు వాక్యంలో మనం గుర్తిస్తాం. ఒక చిన్న అమ్మాయి చెప్పిన ఒక చిన్న సలహా. నువ్వు ఇంట్లో సలహాలు చెప్తున్నావా? నీ సలహాలు ఎవరైనా నమ్ముతున్నారా? నీ క్లాసులో ఉన్న, ఇంట్లో ఉద్యోగం చేసే దగ్గర, మందిరంలోనే ఎక్కడైనా ఈ దినాల్లో మన మాట ఎవరన్నా ఇంటారు కదా అంటే కరెక్టే. నా మాట కూడా వినరు చాలామంది. మేము మాటలు ఎవరు వింటారు? కానీ ఎవరైనా వినుటకు చెవులుగాడు వినుగాక, వింటే వారు ధన్యులవుతారు. అలాగ విన్నాడు ఆయన, ధన్యుడయ్యాడు. మనకు తెలుసు కదా, సోల్ విన్నింగ్, ఆత్మను సంపాదించి. ఇప్పుడు జస్ట్ మీరు ఊహించండి, ఆయన ఇంటికి వచ్చినాడు యజమానుడు. బైబిల్లో రాయబడింది, అతని దేహము పసిపిల్లవాని దేహం వలె ఆయన. ఇప్పుడు వచ్చిన తర్వాత అమ్మాయిని ఎలా ట్రీట్ చేసింటారు? అమ్మాయి పేరు రాయలేదు. రాసింటే ఎవరైనా దంపతులకు ఆడపిల్ల పుడితే పేరు పెట్టండి బ్రదర్ అంటే నేనేమో అదే పేరే పెట్టింటా. చాలామంది కూడా అదే పేరే పెట్టుకుని ఉంటారు. అమ్మాయి పేరు ఎందుకో రాయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు సైలెంట్గా ఉంచేసినాడు. ఇప్పుడు ఎలాగ చూసుకుంటాడు అమ్మాయిని? మరి అమ్మాయి కానీ చూసింటాడా? కూతురు, యు ఆర్ మై ఎండేరింగ్ డాటర్, మోర్ దెన్ మై డాటర్. నా కూతురి కంటే ఎక్కువ. దేవుడు అన్నాడు 1 సమయాలు 2:30, నన్ను కనపరచు వారిని నేను. మొదటిది పావురము ఒలివ ఆకుని తీసుకుని వచ్చింది, సాల్వేషన్, రక్షణ గుర్తు. రెండవది చిన్నది ఒక పెద్ద ఆయనను, ఏంటది, ఏనుగును కూడా తాడగట్టుకుని లాక్కపోయినట్లు సామాన్యమైన విధానంలో ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చింది, సోల్ విన్నింగ్. మూడోది చెప్పి నేను ముగించిన. అక్కడే 2వ రాజుల 5వ అధ్యాయంలోనే ఒక దాసుడు ఉన్నాడు. ఈయన చాలా కోపంతో ఉన్నాడు కదా. కోపంతో ఉన్నప్పుడు ఆ దాసుడు ఏం చెప్పాడంటే, కాదండి, అబర్నా పర్ఫామా నదుల్లో స్నానం చేసి పోయానా, ఇంత దూరం వచ్చినానని అంటున్నారు కదా. ఇంత దూరం ఎలాగో వచ్చేసారు కదా, యోర్దాను నదులు 7 సార్లు మునిగేది ఏం గొప్ప సంగతి అండి, దానికి ఏమైనా కష్టమా? ఎలాగో వచ్చేసారు కదా, మునిగిపోతే అయిపోద్ది కదా, రిజల్ట్ తేలిపోతుంది కదా, ఫ్రీనే కదా, దానికంటే డబ్బులు కూడా లేదు కదా. మీరు టెస్టులకి ఎంత తగలేమన్నా తగలేస్తారు కానీ ఫ్రీగా వచ్చి చేయరేంటి? చేయొచ్చు కదా. ఆయన మీకు ఆయింట్మెంట్ రాసుకోమన్నాడా, ఇంజక్షన్ వేసుకోమన్నాడా, టానిక్ తాగమన్నాడా, వెళ్ళి స్నానం చేయమన్నాడు. ఎలాగో అక్కడి నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు చెమటబట్టి కంపేసి ఉంటుంది, స్నానం చేసి తప్పేముందండి? అదిలో వాడినదే కదా, కొట్టుకుపోయేదంతా దాంట్లోనే కొట్టు. బైబిల్లో రాయబడింది, యోర్దాను నదిలోనికి వెళ్ళాడు. యోర్దాను అనగా డిసెండర్, దిగి వెళ్ళుట. యేసుప్రభు యోర్దాను నదిలోనే బాప్తిసం తీసుకున్నాడు. యేసుప్రభు యొక్క పరిచర్య కూడా దాదాపు ఆ ప్రాంతాల్లోనే ఆరంభించబడుతూ వచ్చింది. యోర్దాను యేసుప్రభు యొక్క భూస్థాపనకు సాదృశ్యంగా ఉంది. ఆ దాసుడు చిన్న మాట చెప్పిన వెంటనే యజమానుడు ఏమన్నాడంటే, వచ్చేసాం కదా, ఇంకెందుకే వాపస్ పోవడం, అదేదో స్నానం చేసుకొని పోదాంలే అని అనుకున్నాడు. మొదటిసారి, రెండోసారి, మూడోసారి, 4సారి, 6 సార్లు చేసిన బహుశా అలాగున్నాడు. 7వసారి చేసేటప్పుడు పసిపిల్లవాని దేహం వల్ల అయిపోయింది. చూసుకున్నాడు, ఆశ్చర్యపడాడు, నమ్మలేకపోయినాడు. తన కళ్ళలో తన శరీరాన్ని ఏనాడు అలాగ చూడలేదు. మెరకిల్ ఆఫ్ మెరకల్స్. ఒక దాసుడు చేసిన ఒక చిన్న సలహాలు, చిన్న పనులు పెద్ద జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను మోషే వలె ఉండాలి, యెహోషువ వలె ఉండాలి, దావీదు వలె ఉండాలి, సొలొమోను. ఆల్ గుడ్. అందరు దావీదులు, అందరు సొలొమోనులు, అందరు మోషేలు, అందరు అహరోనులు, అందరు యెహోషువలు కాదు. ఈ చిన్న టైపు ఇది కూడా మనం కన్సిడర్ చేసుకుందాం. అలాగుంటే ఎంత బాగుంది. ఒక్కరి జీవితం ప్రభావితం చేస్తే ఎంత ప్రభావితం అయిపోతుంది. ఇప్పటిదాకా అలాగే ఏం చేయలేదు కదా. అవుట్కమ్ ఏంటి, బై ప్రోడక్ట్ ఏంటి, ఉపయోగం ఏంటి? ఎవరు వాడుకోవట్లేదా? ప్రభు వాడుకుంటాడు. ఎవరికి ఉపయోగం లేదా? ప్రభుకు ఉపయోగం. అదొక దేశం పేరు ఆస్ట్రేలియా. ఒక కుటుంబం అక్కడుంది, భార్య భర్తలు. వారికి ఒక కొడుకున్నాడు, టీనేజర్, స్కూల్లో చదువుతున్నాడు. బహుశా 10th, మనం అర్థం చేసుకోవటానికి 10th క్లాస్ అనుకోండి. పరీక్షలు రాశాడు, ఫెయిల్ అయ్యాడు. రిజల్ట్స్ వచ్చినాయి. ఇంట్లో అమ్మా నాన్నకి తెలిసింది. ఫెయిల్ అయితే మనకంటే ఎక్కువ బాధపడేది అమ్మా నాన్నే.
రాత్రి వాళ్ళిద్దరు నిద్ర పట్టలేదు. వాళ్ళ అబ్బాయి యొక్క అమ్మ నానంటే భార్య భర్తలు వాళ్ళు రాత్రి నిద్ర పట్టుకుని మధ్యరాత్రి అలాగే కూర్చుని మాట్లాడుతున్నారు. ఈ పిల్లోడు నిద్రపోతున్నట్లున్నాడు కానీ ఫెయిల్ అయ్యాడు కదా, ఈయన కూడా నిద్ర పట్టదు. కనుక వీళ్ళేం పడుకున్నాడు అనుకొని భర్త భార్యతో ఇలాగ అన్నాడంట, వాట్ షాల్ వై డూ విత్ దిస్ ఫిట్ ఫార్ నథింగ్ స్టూడెంట్, గుడ్ ఫార్ నథింగ్ స్టూడెంట్. ఏ దమ్మిడికి పనికిరాని ఈ మన విద్యార్థి లేదా మన కొడుకుని ఏం చేస్తామో. భార్య నోట మాట రాలేదు, అలాగే భర్తను చూస్తుండిపోయింది. ఆ మాట ఈ బాలుడు విన్నాడు. రాత్రంతా ఇంకా కొద్దిసేపు కూడా నిద్రపట్టలేదు. ఉదయం లేచినాడు, సూర్యోదయం అవుతుంది. అలాగే ఇంటికి అల్లంత దూరాన పొలాలు ఉంటే అక్కడికి వెళ్ళాడు. ఇలాగ మోకరించి ప్రార్థన చేసిన. అబ్బాయి రక్షణ పొందిన వ్యక్తి, తల్లిదండ్రులు కూడా రక్షణ పొందిన వాళ్ళే. ఇలాగ ప్రార్థన చేశాడు, ప్రభువా మా నాన్న మా అమ్మతో చెప్పే మాట నేను విన్నాను. వాట్ షల్ వి డూ విత్ దిస్ గుడ్ ఫర్ నథింగ్ సన్. దమ్మిడికి కూడా కొడతరాని ఏం ఉపయోగపడని కొరగాని మన కుమారుని విషయం మనం ఏం చేస్తామని మా నాన్న మా అమ్మతో అన్నాడు. మా అమ్మ మౌనమే జవాబు అయిపోయింది. నేను మా అమ్మ నాన్నకు 9 నెలలు మోసి కన్నారు. నన్ను ఇంత దాకా తీసుకొని వచ్చినారు, నా కన్నీళ్ళు తుడిచినారు, నాకు అన్నీ చేశారు, నా బాబోగులు చూశారు. ఇప్పుడు నేను వారికి ఉపయోగపడలేదంట, నీకేమైనా ఉపయోగపడతానా? I am good for nothing son for my parents. నేను నీకేమైనా ఉపయోగపడతానా? నేను నీకేమైనా ఉపయోగపడతానా? ప్రభు ఉదయకాలం మరణోదయ దర్శనం తను దర్శించినాడు, ధైర్యం పోసినాడు. అలాగ ప్రార్థన చేసి వచ్చినాడు, కష్టపడి చదవడం ఆరంభించినాడు, పరీక్షలు క్లియర్ చేసినాడు. తర్వాత అలాగ గొప్ప చదువులు చదివాడు, గొప్ప ఉద్యోగం వచ్చింది. వాళ్ళ నాన్నగారు అమ్మగారు నోట మాట రాలేదు. ప్రభు దినాన్ని ఆయన పిలిచినాడు, మీ అమ్మకు నాన్నకు నువ్వు ఉపయోగపడలేదు, నాకు ఉపయోగపడతావని ప్రార్థన చేసావు, ఇంత గొప్పవాడు అయ్యావు, ఇప్పుడు నువ్వు నాకు కావాలా, వస్తావా? ఇదిగో ప్రభువా నేను నీకు ఉపయోగపడేటట్లుంటే నన్ను వాడుకో. దేవుడు ఆయన పరిశుద్ధపరిచినాడు, తన సేవ కొరకు వాడుకోవటానికి ఆరంభించినాడు. ఆస్ట్రేలియాలో వాడుకున్నాడు, భారత్లో వాడుకున్నాడు, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో వాడుకున్నాడు. ఇంటర్నేషనల్ స్పీకర్ అయ్యాడు. ప్రభు కొరకు ఎంతోమంది ఆత్మలను సంపాదించినాడు. వాళ్ళ నాన్న అమ్మ పేరు ప్రపంచానికి తెలియదు, కానీ ఆ యవనస్తుడు గొప్పవాడైన తర్వాత ప్రపంచానికి ఆయన పేరు తెలిసింది. ఆయన పేరు అగస్టిన్ శాలిస్. అలాంటి తలంపులతో ఉన్నావేమో, మా అమ్మ నాన్నకు నేను ఏం ఉపయోగం లేదంట, మా మందిరంలో కూడా నేను ఉపయోగం లేదంట, మా స్కూల్లో కూడా ఉపయోగం లేదంట, మాకు పరిచయమైన బంధువుల మధ్యలో కూడా ఉపయోగం లేదంట. ప్రభువా నేను నీకేమైనా ఉపయోగమా? నన్నేమైనా వాడుకుంటావా? నన్నేమైనా ఆశీర్వదిస్తావా? నా చదువుల్లో, ఉద్యోగంలో, చేతి పనిలో, వ్యాపారంలో, సేవలో నన్నేమైనా ఆశీర్వదిస్తావా? జీవితంలో ఓడిపోయాను, కన్నీరు నిలబడిపోయింది, నిద్రపట్టని రాత్రుల్లో అలాగే ఉండిపోయాయి, వెల్లెలుకలు పడుకొని తిరిగే ఫ్యాన్ చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు అలాగే జారిపోయాయి, దిన తడిసిపోయింది, సూర్యోదయం అయింది, నిద్రలేని రాత్రులతో గడిపాను, పసుతో గడిపాను, ఖాళీ కడుపుతో గడిపాను, చినిగిన గుడ్డలతో గడిపాను, సమాజంతో వెసిరివేయబడి వేలువేయబడి గడిపాను. సమాజానికి అవసరం లేదంట, నీకేమైనా అవసరమా? తల్లిదండ్రులకు అవసరం లేదంట, నీకేమైనా అవసరమా? సంఘానికి అవసరం లేదంట, నీకేమైనా అవసరమా? విశ్వాసులకు, సేవకులకు, బోధకులకు, లీడర్స్కి నేను అవసరం లేదంట, నీకేమైనా అవసరమా? స్పీకర్లకి నేను అవసరం లేదంట, నీకేమైనా నేను అవసరమా? ఇదే నీ ప్రశ్న అయితే, నీ కొరకే సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభువారు చేయి పట్టుకొని కన్నీరు తుడిచి నీ గాయాల కడిగి నీ జీవితాన్ని మార్చి శాపము నుండి ఆశీర్వాదానికి, శూన్యము నుండి క్షేమములోనికి, కరువులో నుండి సమృద్ధిలోనికి, కన్నీటిలో నుండి నవ్వులోనికి, దుఃఖంలో నుండి కృంగుదల పరిస్థితిలో నుండి సమాధానంలోనికి తీసుకురావాలని కోరుతున్నాడు. ఇష్టమేనా? భూమి మీద చిన్నవి 4 కలవు, మిక్కిలి జ్ఞానము గలవి.
చిన్నగా ఆయన చేతిలోనికి వచ్చినప్పుడు ఆయన జ్ఞానులకు జ్ఞాని, పరమజ్ఞాని. మన అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానులుగా మారుస్తాడు. ఇష్టమేనా?